టు బులెటిన్. సింగరేణిలో భూగర్భ గనులు ఓపెన్ కాస్ట్లుగా మారుతున్నాయి. పచ్చటి పల్లెల్లో సంస్థ యాజమాన్యం చిచ్చుపెడుతోంది. కార్మికుల భవిష్యత్ అంధకారంగా మారిపోతోంది. ఓవైపు యాంత్రీకరణ, మరోవైపు ప్రైవేటీకరణతో ప్రతి ఏటా కార్మికుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇంతకీ సింగరేణి అడుగులు ఎటువైపు? పల్లె జనం భయమేంటి? ఓసీల పేరుతో జరిగేదేంటి? పచ్చని పల్లెలకు ఓపెన్ కాస్ట్ ముప్పు పొంచి ఉందా? కలకలలాడాల్సిన పల్లెలు ఇక బొందలగడ్డగా మారబోతున్నాయా? మంచిర్యాల జిల్లాలో ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనలు ఎన్ని? పల్లెవాసుల గోసేంటి? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సింగరేణి యాజమాన్యం మంచిర్యాల జిల్లాలో ఓపెన్ కాస్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో తాండూరు మండలం మాదారం టౌన్షిప్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ టౌన్షిప్ 60 ఏళ్ల క్రితం ఏర్పడింది. గతంలో చుట్టూ భూగర్భ గనులు ఉన్నప్పుడు కళకళలాడింది. దాదాపు 2000 కుటుంబాలు అన్ని సౌకర్యాలతో వైభవంగా ఉండేవి. కాలక్రమేణా ఈ గనులన్నీ మూతపడ్డాయి. ఇక్కడి నుంచి చాలామంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈ గ్రామంలో రిటైర్డ్ కార్మికులతో పాటు మరికొంతమంది జీవనం సాగిస్తున్నారు. గతంలో తమకు కేటాయించిన క్వార్టర్లలో కొంతమంది ఉంటున్నారు. మరికొందరు ఇళ్లు కట్టుకుని బతుకుతున్నారు. నీలయ్యపల్లి, గుట్టపల్లి, పోచంపల్లి పల్లెలు సైతం ఓపెన్ కాస్ట్ల కారణంగా కనుమరుగు కానున్నాయి. ప్రతి ఏటా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. క్రమంగా యంత్రాలను ప్రవేశపెట్టడంతో కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ఒకప్పుడు 56 భూగర్భ గనులు ఉండగా ప్రస్తుతం అవి ఏకంగా 23కు తగ్గిపోయాయి. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ల సంఖ్య 18కి పెరిగింది. ఓపెన్ కాస్ట్ల ఏర్పాటుతో గ్రామాలు కనుమరుగవుతున్నాయి. అటవీశాఖ భూములు సైతం పోతున్నాయి. భవిష్యత్తులో ఓపెన్ కాస్ట్లే ఉండబోవని, భూగర్భ గనుల సంఖ్య పెంచి సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాజకీయ పార్టీలు హామీలిస్తున్నాయి. అయితే అధికారంలోకి రాగానే ఓపెన్ కాస్ట్లను మరిన్ని ఎలా పెంచాలనే ఆలోచనలో తలమునకలవుతున్నాయి. ఓపెన్ కాస్ట్లను ప్రారంభిస్తూ పర్యావరణ విధ్వంసంతో పాటు సింగరేణి కార్మికుల కొలువులకు కోత పెడుతున్నారు. కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడ కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఓపెన్ కాస్టుల్లో బ్లాస్టింగ్తో వెలువడే దుమ్ము, ధూళి కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. బ్లాస్టింగ్తో 100 మీటర్ల పైకి దుమ్ము లేస్తూ ఉంటుంది. శబ్ద కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం తోడై జనజీవనం అతలాకుతలం అవుతుంది. ఇక్కడ అద్దురాయి పెట్టినారు సింగరేణి అధికారులు. ఇక్కడ ఈ పక్కన బొగ్గు తీసేసి డంప్ యార్డ్, ఈ మాదారంలో డంప్ యార్డ్ చేసేసి మట్టి వేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఊర్లో వాళ్ళ ప్రజలకు తెలియకుండా లోపల పని జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ వేయడం వల్ల ఈ గ్రామం లేచిపోయే అవకాశం ఉంది. ఇక్కడ కూలీనాలు చేసుకునే నిరుపేదలు చాలా బాధలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రామాన్ని తీసేయకుండా చూడాలని మేము అధికారులను కోరుకుంటున్నాం. భూగర్భ గనులతో నష్టం వస్తుందనే సాగుతో సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ల వైపు మొగ్గు చూపుతోంది. అధిక ఉత్పత్తిపై దృష్టి పెట్టి అండర్ గ్రౌండ్ మైన్లను ఓసీపీలుగా మారుస్తోంది. ఓసీపీల్లో తక్కువ ఖర్చు, తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో యాజమాన్యం యాంత్రీకరణ వైపు దృష్టి సారిస్తోంది. చాలా చోట్ల కాంట్రాక్ట్ కార్మికులను నియమిస్తున్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులే 25,000 మందికి పైగా ఉన్నారు. ప్రైవేటీకరణ పెరుగుతుండడంతో కార్మికుల మనుగడ చర్చనీయాంశంగా మారింది. సింగరేణి వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓపెన్ కాస్టులు ఉన్న ప్రాంతాల్లో ఎండాకాలమే కాదు, మిగతా రోజుల్లోనూ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎండాకాలమైతే 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు సర్వసాధారణమయ్యాయి. ప్రజాభిప్రాయ సేకరణలో మాకు ఓపెన్ కాస్టులు వద్దని జనం మొత్తుకుంటున్నా సింగరేణి యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. కార్మిక సంఘాలు సైతం సింగరేణికే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో యాజమాన్యం పని మరింత సులువుగా మారుతోంది. పచ్చని పల్లెల్లో ఓపెన్ కాస్ట్ చిచ్చు పెట్టేలా ఉందనే భయం నెలకొంది. కొన్ని గ్రామాలు బోసిపోయి కనిపిస్తుంటే మరికొన్ని గ్రామాలకు ఓపెన్ కాస్ట్ ముప్పు పొంచి ఉంది. అధికారులు పైకి ఏమీ చెప్పకున్నా మూతపడ్డ గనుల స్థానంలో ఓపెన్ కాస్టులు చేయాలనే ప్రతిపాదనలు చేస్తోంది యాజమాన్యం. పచ్చగా కలకలలాడుతున్న ఈ పల్లె మాదారం టౌన్షిప్. 1800 క్వార్టర్స్ ఉన్న ఈ పల్లె ఇప్పుడు కనుమరుగు కాబోతుంది. సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గని చేయాలని, ఓపెన్ కాస్ట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన సర్వేలు సైతం కొనసాగుతున్నాయి. ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సర్వేకి సంబంధించిన మార్కులు సైతం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అనుమతుల కోసం సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తుంది. మరికొద్ది రోజుల్లో లేదా కొద్ది నెలల్లో ఓపెన్ కాస్ట్ చేసేందుకు 3 ఇంక్లైన్ ఏదైతే ఉందో మూతబడిన ఆ ప్లేస్లో ఓపెన్ కాస్ట్ మైను చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కనిపించే ఈ కొండలు, ఈ పచ్చని అడవుల మధ్యలో ఉన్న ఈ పల్లె ఇక కనుమరుగు కాబోతుంది. దీంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో ఉన్న మహవీర్ ఖనికి సంబంధించిన మైన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మూతబడ్డ ఈ మైన్స్ను
ఓపెన్ కాస్ట్ చేస్తే బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు అనేది సింగరేణి యాజమాన్యం ఆలోచన. అందులో భాగంగానే మొదటి దఫాలో MVK 3 ఇంక్లైన్ సంబంధించిన దాన్ని ఓపెన్ కాస్ట్ చేసేందుకు ప్రతిపాదించారు. దానికి సంబంధించిన సర్వేలు సైతం కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ వెలిసిన ఈ ఏదైతే మాదారం టౌన్షిప్ ఉందో ఇది 60 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ టౌన్షిప్ ఇప్పుడు కనుమరుగు కాబోతుందని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమని చెప్పారు? ఖాళీ చేయమన్నారా? సింగరేణి యాజమాన్యం సంబంధించిన అధికారులు ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించింది, తెలంగాణ సాధించుకున్నది సింగరేణి కార్మికులని మనం ముందుగా చెప్పుకోవచ్చు. ఆ రోజు సింగరేణి కార్మికులు 40 రోజులు సమ్మె చేస్తే ఢిల్లీ వరకు మన సమస్య అక్కడ కరెంటు పోవడం కానీ అలాంటి చాలా విషయాలు జరిగి ఆ స్పందన జరిగింది. ఈరోజు మేము వారసులుగా ఉండి ఆ రోజు వారసత్వ ఉద్యోగాలు లేక ఈరోజు నిరుద్యోగులే చాలామంది ఇక్కడ వయసు అయిపోయి కూడా ఈ ఊళ్ళో ఉన్నారు మన మాదారంలో. అటువంటి పరిస్థితుల్లో చేతి పనులు, కులవృత్తులు కానీ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అటువంటి మాదారాన్ని ఈరోజు ఓసీల పేరు మీద మళ్ళీ తీసేసి దయచేసి అటువంటి ఆలోచన మానుకోవాలి. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినాం మేము, ఇక్కడనే పుట్టి ఇన్ని రోజులు మన వయసు అయిపోయింది, ఇప్పటికి మన మారం తీస్తే ఎక్కడికి పోయి బతకడం అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. కనుక మేము ఈ ఊరును పోనీయడానికి సహకరించాము. దయచేసి సింగరేణి యాజమాన్యం దానికి మాకు సహకరించి ఎటువంటి ఆలోచనలు ఉంటే మానుకోవాలని కోరుకుంటున్నాం. ఏంటి ఏమైనా సర్వేలు జరిగాయా? మార్క్ చేశారు? సర్వేల పేరుతో కాలయాపం చేస్తున్నారు. కాబట్టి ఏదున్నా కూడా సింగరేణి కార్మిక కుటుంబాలు జీవనోపాధిగా ఉన్నటువంటి ఈ సింగరేణి కార్మిక వాడలను ఖాళీ చేయాలనే ఉద్దేశంతో సింగరేణి వాళ్ళు ఏంటంటే ఈ ముందు ఈ సర్వేల పేరుతో జరుగుతుంది కాబట్టి కొంచెం ఆందోళనకు గురవుతున్నారు. అది కాకుండా ఉండడానికి ఏదైతే ఈ కార్మికుల కుటుంబాల పిల్లలు ఉన్నారో వాళ్లకు న్యాయం జరగాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ ఉండేదో అవి ఇప్పుడు ఓసీలాగా మార్చడానికి సింగరేణి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మాకు ఈ సర్వేల ద్వారా తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఏదైతే ఓసీలు ఉన్నాయో వాటిని చేయకూడదని చెప్పేసి మా యొక్క కోరిక. గత 50 సంవత్సరాల నుంచి ఉందండి ఊరు. ఇప్పుడు ఏంటంటే సింగరేణిలో ఓపెన్ కాస్ట్ పేరుతో ఈ మాదారాన్ని తీసేద్దామన్న ఆలోచన ఉంది. చాలామంది ఈ మాదారంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు ఇల్లు లేక చాలామంది కోటర్లలో ఉంటూ బతుకుతున్నారు. వాళ్ళందరికీ ఇదే ఊరుగా బతుకుతున్నారు. బయటకి ఎక్కడికన్నా పోవాలని చేసుకోవాలన్న ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరికీ ఇదే ఊరిలో ఉండి బతకాలని అనుకునే వాళ్ళందరికీ కూడా సింగరేణి ఓపెన్ కాస్ట్ పేరుతో ఈ ఊరిని తీసేద్దామని ఆలోచనతో ఉన్నారు. కేవలం సింగరేణి మా మాదారంలో బొగ్గు లేదండి, జస్ట్ డంపింగ్ యార్డు కోసం మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు. సర్వేలు చేస్తున్నారు. వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. మా ఈ ఊరు పోతే మేము ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలి, ఎట్లా బతకాలన్న భయాందోళనకు గురవుతున్నారు సార్. చాలామంది కార్మికులే కాదు, గిరిజనులు కూడా ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. చాలామందికి కూడా పవర్ కూడా లేదు సార్, ఇక్కడ సరైన వాటర్ కూడా లేదు, అయినా కానీ బతుకుతున్నారు. ఏంటంటే ఇక మాకు ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్న ఖాళీ క్వార్టర్లలో మేము ఉంటే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో బతుకుతున్నారు. దయచేసి మా ఊరు పోద్దని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. ఓపెన్ కాస్ట్ అనేది ఈ ఏరియా కాదు వాస్తవంగా. 1 ఇంక్లైను, 2 ఇంక్లైను, 3 ఇంక్లైను, 5 ఇంక్లైను అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండే అవి క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ అయిన తర్వాత ఆ ఏరియా మట్టి తీయడానికి ఈ ప్లేస్ వాడుకోవడానికే తప్ప వాళ్ళకు దీంట్లో బొగ్గు తీసేయడానికి లేదు, ఇలా బొగ్గు వెళ్ళేది కూడా లేదు. ఇక్కడున్న కార్మికులు కానీ, కొంత రిటైర్మెంట్ కార్మికులు కానీ యథావిధిగా ఆ కార్మికుల కుటుంబాలు కొంతమంది అదే కోటర్లో కంటిన్యూషన్ అవుతారు. అదేవిధంగా ప్రైవేటు వాళ్ళు కూడా ఈ జనాన్ని నమ్ముకొని, కార్మికులు నమ్ముకొని కొన్ని షాపులు, చిల్లర షాపులు ఉంటాయి, కిరాణా షాప్స్ కానీ, మంగళ షాపులు కానీ, సాకలు, కులవృత్తి వాళ్ళు ఏదో విధంగా ఇక్కడ పని చేసుకుంటూ వ్యవసాయ వృత్తి అదొకటి చేసుకుంటూ ఉన్నారు. సివిక్ అంటే ఈ సివిక్ ఊడ్సే వాళ్ళు ఉంటారు కదా, 100 వరకు బంద్ చేసింది, క్లోజ్ చేసింది. సింగరేణి మెయింటెనెన్స్ మాదారం మొత్తం టౌన్ మొత్తం చేయాలి. 800 కోటర్స్ ఉన్నాయి. అందులో 100 కోటర్లు మాత్రం వాళ్ళు 100 కోటర్లు మాత్రం వాళ్ళు క్లీన్ చేయటట్లేదు. శానిటేషన్ కానీ అసలు దాన్ని పట్టించుకోవడం లేదు. యథావిధిగా ఇదే మాదారం టౌన్షిప్ ఇదే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓపెన్ కాస్ట్ల పేరుతో ఈ విధంగా ఊర్లు ఖాళీ చేయించే ప్రయత్నాన్ని మానుకోవాలని ఇక్కడున్న వాళ్ళు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV, మాదారం టౌన్షిప్ నుంచి. బెల్లంపల్లి ఏరియాలో 2 ఓపెన్ కాస్టులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఓపెన్ కాస్టుల కింద MVK 5 ఇంక్లైన్, 3 ఇంక్లైన్తో పాటు మాదారం టౌన్షిప్ సైతం ఉనికి కోల్పోనుంది. మాదారం ప్రాంతంలో బొగ్గు లేకపోయినా ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే మట్టిని ఈ గ్రామంలో వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. మరో 2 ఏళ్లలో ఈ గ్రామం ఉనికే కనుమరుగు కానుంది.
4000 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంటుంది. అదే రకంగా ప్రైవేటు భూమి కూడా ఉన్నది, రెవెన్యూ భూమి. ఇక్కడ దాదాపు నీలాయపల్లి, కొత్తపల్లి, మాదారము గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పోచంపల్లి అనేటువంటి గ్రామం ఉన్నది, మాదారం గ్రామం ఉన్నది, నీలాయపల్లి గ్రామం ఉన్నది, ఇంకా త్రీంక్లైన్ ఉన్నది. ఈ రకంగా అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. ఇది పచ్చదనానికి పెట్టిన పేరుగా ఉన్నది. కొండలు గుట్టల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఫారెస్ట్ భూములను కూడా ఫారెస్ట్ దగ్గర నుంచి తీసుకోవడం ద్వారా ఇక్కడ ఓపెన్ కాస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. గతంలో భూగర్భ గనులుగా ఉండి ఉత్పత్తి సాధించిన గనులను క్రమంగా ఓసీపీలుగా మార్చడంపై గ్రామాల్లో పోరాటాలు సాగాయి. ఇందారం, కళ్యాణి ఖని ఓపెన్ కాస్టులు చేసి పలు గ్రామాలను లేకుండా చేసింది. సింగరేణి వ్యాప్తంగా 8 ఓపెన్ కాస్టులు ఏర్పాటు చేయాలని యాజమాన్యం ప్రతిపాదనలు చేస్తోంది. మరి ఈ ఓపెన్ కాస్ట్ వల్ల విధ్వంసం అనేది జరుగుతుంది, భూ విధ్వంసం జరుగుతుంది. చెట్లు, చీమలు, తాగునీరు కూడా కలుషితమైపోయేటువంటి అవకాశం ఉన్నది. మరి వ్యవసాయం దెబ్బతింటుంది, పునరావాసాలు కూడా దెబ్బతింటాయి. 1000 ఎకరాల భూమి కూడా మరి దెబ్బతిని ఈరోజు ప్రజలు చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ మైన్స్ను తెరిపించి జీవనోపాధి కల్పిస్తామని చెప్పినటువంటి పాలకులు మరి ఇంతవరకు కూడా మరి ఆచరణకు నోచుకోవడం లేదు. తెలంగాణలో బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోంది. దానికి వ్యతిరేకంగా పోరాటం సాగుతోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బ్లాక్ వేలం వేస్తే దాన్ని తీసుకోవడం కోసం ఎవరైనా ముందుకొస్తే అక్కడ సైతం ఓపెన్ కాస్ట్ గనే ఏర్పడనుంది. అలా జరిగితే శ్రావణపల్లితో పాటు ఆ చుట్టుపక్కనున్న గ్రామాలు ఖాళీ కావడం ఖాయం. తమిళనాడు, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలకు బొగ్గును విక్రయిస్తుంది సింగరేణి. భూగర్భ గనికయ్యే ఖర్చు, ఓపెన్ కాస్ట్ చేస్తే అయ్యే ఖర్చు విషయంలో బాగా వ్యత్యాసం ఉంది. అండర్ గ్రౌండ్ మైన్లో పనిచేసేందుకు 1200 నుంచి 2000 మంది అవసరం. అదే ఓపెన్ కాస్ట్లో అయితే 300 నుంచి 350 మంది కార్మికులు సరిపోతారు. యంత్రాల సాయంతోనే బొగ్గును వెలికి తీస్తారు. ఫలితంగా కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. సింగరేణిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పర్మనెంట్ కార్మికుల సంఖ్య మెడికల్ అన్ఫిట్ పేరుతో తగ్గిపోతోంది. కొత్త నియామకాలు కొన్ని తప్ప మిగతావి లేకుండా పోయాయి. ఓపెన్ కాస్టుల ఏర్పాటుపై సింగరేణి యాజమాన్యం పలు గ్రామాల్లో సర్వే చేస్తున్నా కార్మిక సంఘాలు కనీసం పట్టించుకోవడం లేదు. అండర్ గ్రౌండ్ గనికి అవసరమయ్యే కార్మికుల సంఖ్యలో 1/4 కార్మికులు మాత్రమే ఓపెన్ కాస్టుకు అవసరం. పైగా ఈజీగా మిలియన్ టన్నుల కొద్దీ బొగ్గు తీసుకోవచ్చు. యంత్రాల సాయంతో బొగ్గు వెలికి తీయడం సులువు కావడంతో సింగరేణి ఈ మార్గాన్నే ఎంచుకుంటోంది. మొత్తానికి ఓపెన్ కాస్టులు అంటే ఒక రకంగా జనజీవన విధ్వంసమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాదారం లాంటి ఎన్నో స్వచ్ఛమైన పల్లెల చరిత్ర ఇప్పుడు శిథిల చరిత్రగా మారిపోనుంది. ఓపెన్ కాస్ట్ల పేరుతో సింగరేణి యాజమాన్యం తవ్వకాలు చేపడితే కలకలలాడాల్సిన ఈ పల్లె బొందలు గడ్డలుగా మారే ప్రమాదం అయితే లేకపోలేదు. ఇది ఓపెన్ కాస్ట్లపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి, ఎన్టీవీ, మంచిర్యాల జిల్లా.